ఫ్రెండ్స్, మోటో వాళ్ళు అయితే ఇంకో సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్తో వచ్చేసారు. మోటో వాళ్ళు అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కరెంట్ ఫోన్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. కానీ మోటో వాళ్ళు అయితే ప్రైస్ హైక్స్తో నాకు సంబంధం లేదు, నేను మాత్రం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి 20,000 నుంచి 30,000 బడ్జెట్లో మాత్రం ఫోన్స్ ఖచ్చితంగా తీసుకొస్తాననే దాని మీద నించొని అండ్ ఆ రేంజ్లోనే మనకి ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే మనకి చాలా ఫోన్స్ అయితే ప్రైజెస్ పెరిగిపోయినాయి. కానీ ఇప్పుడు ప్రైస్ పెరిగిన సిచ్యువేషన్లో అండ్ టఫ్ కాంపిటీషన్లో అయితే మనకి మోటో వాళ్ళు ఇంకా 20,000 నుంచి 30,000 బడ్జెట్లో అయితే మంచి ఫోన్స్ అండ్ మంచి ప్రాసెసర్తో అయితే మనకి ఫోన్స్ అందిస్తున్నారు. సో ఎవరితో నాకు సంబంధం లేకుండా నేను మాత్రం 20,000 నుంచి 30,000 మాత్రంలో ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాననే దాని మీద గట్టిగా నించాను. వాళ్ళైతే 20,000 నుంచి 30,000 ఈ బడ్జెట్లో అయితే ఫోన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఇంకో ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ వచ్చేసి మోటో జీ మ్యాక్స్ వచ్చేసి మనకి ఆగస్టు 14th అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. అండ్ దీని సేల్ వచ్చేసి మనకి 20th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మోటో జీ మ్యాక్స్ వచ్చేసి మనకైతే బాడీ చూసుకుంటే మొత్తం డిజైన్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ అంతా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇంక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.72 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ మనం ప్రాసెసర్ చూసుకుంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 4 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ రేంజ్లో అయితే మనకి ఈ ప్రాసెసర్ అంటే చాలా మంచి ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ ఇంక ఈ ఫోన్ మెయిన్ పార్ట్ క్యామెరాకి వస్తే మనకి 50MP రేర్ కెమెరాతో వస్తుంది, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి అప్ టు 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకునే సపోర్ట్ ఆప్షన్ అయితే ఇస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. మీకు ఫ్రంట్ కూడా వచ్చేసి 1080p 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మోటో జీ మ్యాక్స్ వచ్చేసి మనకి అఫీషియల్గా అయితే లాంచ్ అయిందండి 20th నుంచి అయితే మనకి దీని సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి 27,999 అయితే ప్రైస్ పెట్టడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఒకవేళ దీని ప్రీ ఆర్డర్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. మీకు కావాలనుకుంటే మోటోరోలా వాళ్ళు అయితే సేల్స్ స్టార్ట్ చేశాక మీకు ఫ్లిప్కార్ట్లో అండ్ మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఈ మోటో జీ మ్యాక్స్ వచ్చేసి కెమెరాకి వస్తే మనకి కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళైతే కెమెరా క్వాలిటీలో మనకి ఫొటోస్ కానీ చాలా బాగుంటాయి. సో రీసెంట్గా చూసుకుంటే వీళ్ళైతే ఈ టెలిఫోటో లెన్స్ అనేది తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ సిచ్యువేషన్లో అయితే మనకి ఈ రేంజ్కి అయితే టెలిఫోటో లెన్స్ అనేవి రావు. సో ఈ టెలిఫోటో లెన్స్ తీసేసి కూడా మనకైతే మంచి కెమెరా క్వాలిటీతో తీసుకొస్తున్నారు. అండ్ ది మెయిన్ పార్ట్ బ్యాటరీ విషయంకి వస్తే మనకి 7000 mAh బ్యాటరీ విత్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. సో 7000 బ్యాటరీ అంటే మీకు 27,000 ఆ రేంజ్లో అంటే మీకు చాలా మంచి బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ బాక్స్ సాఫ్ట్వేర్తో వస్తుంది. అండ్ అప్ టు 2 years ఆఫ్ మేజర్ OS అప్డేట్స్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే మనకి సౌండ్ క్వాలిటీ వస్తే డాల్బీ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో డాల్బీ స్టీరియో స్పీకర్స్ అంటే మీకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు వీడియో చూసేటప్పుడు కానీ మ్యూజిక్ విన్నప్పుడు కానీ మీరు మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకైతే ఫింగర్ ప్రింట్ చూసుకుంటే సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో మీకైతే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇంక ఈ ఫోన్ వచ్చేసి మనకి అదర్ కనెక్టివిటీ ఆప్షన్స్ చూసుకుంటే అప్ టు 11 5G బ్యాండ్స్ వరకు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో ఇయర్ బ్లాస్టర్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకైతే సౌండ్ క్వాలిటీ కానీ వీడియో రికార్డింగ్ కానీ మీ క్యామ్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి అప్ టు 3 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే రావచ్చని అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే మనకి కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా మోటోరోలా జీ మ్యాక్స్తో పాటు అయితే మనకి ఇంకో ఫోన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మోటోరోలా జీ మ్యాక్స్తో పాటు మన దాని కాంపిటీషన్గా అయితే Realme 16X వచ్చింది. సో ఈ 2 కంపారిజన్ వీడియో అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ మోటోరోలా జీ మ్యాక్స్ విషయానికి వస్తే మనకి ఈ ఫోన్ అయితే ఇప్పుడు చాలామంది అయితే ఈ ఫోన్ అయితే కొనాలని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి చాలా తగ్గిపోయినాయి. సో మీరు 30,000 లోపు చూసుకుంటే అసలు ఫోన్స్ అయితే ఎక్కువ లేవు. సో చాలా కంపెనీస్ అయితే వాళ్ళ ఫోన్స్ ప్రైజెస్ అయితే ఇప్పుడున్న కరెంట్ ప్రైజెస్ హైక్స్ అయితే మరి ఇంకా ఇంక్రీజ్ చేసి తీసుకురావడం జరిగింది. అండ్ మనకి 30,000 లోపు చూసుకుంటే చాలా అతి తక్కువ కంపెనీస్తో వస్తున్నాయి. అండ్ అందులో మోటో అయితే ఎక్కువ ఫోన్స్ అయితే 30,000 లోపు అయితే తీసుకొస్తుంది. అండ్ ఈ మోటో వాళ్ళు ఎందుకు ఈ 30,000 లోపు తీసుకొస్తున్నారంటే 30,000 లోపు కనుక మీకు ఫోన్స్ మంచి ప్రాసెసర్, మంచి క్వాలిటీ, మంచి వీడియో కెమెరా క్వాలిటీ కనుక ఇవ్వగలిగితే ఎక్కువ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళైతే ఈ ఫోన్స్ బై చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది మిడ్ రేంజ్ బడ్జెట్లో అయితే ఫోన్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఆ యూజర్స్ని కనుక అట్రాక్ట్ చేస్తే సేల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది.
సో దీనివల్ల అయితే ఎక్కువ సేల్స్ అవుతాయి అండ్ చాలామంది అయితే దీని వైపే ఇంట్రెస్ట్ చూపిస్తారని అయితే అనుకుంటున్నారు. అండ్ చాలామంది ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ హైక్స్కి అయితే అంత ఫోన్స్ ప్రైస్ హైక్స్ పెరుగుతూ ఉండే కొద్దీ మనకి ఇప్పుడు అంత ప్రైస్ పెట్టి ఫోన్ కొనే అవసరం ఎందుకని చాలామంది అయితే ఫోన్ బై చేయాలనుకున్న వాళ్ళైతే ఆలోచనతో అయితే వెనకబడిపోతున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే మోటోరోలా అయితే చాలా బెస్ట్ ఫోన్స్ ఇస్తుంది అండ్ విత్ బెస్ట్ ప్రాసెసర్ అయితే మనకి తీసుకొస్తుంది. సో ఎవరైతే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బెస్ట్ ఫోన్. ఈ మోటోరోలా జీమాక్స్ అఫీషియల్గా చూసుకుంటే మనకి ఇది ఇందులో ఫోన్ కానీ మనకి ఫోన్ ప్రాసెసర్ కానీ మనకి ఫోన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ మోటో జీమాక్స్ వచ్చేసి మనకైతే చాలామంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి చాలా క్వాలిటీతో వస్తుంది. మీకైతే మిలిటరీ 8 అనేది సర్టిఫైడ్తో కూడా వస్తుంది. సో మీకైతే కింద పడిన అంత డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ ఇది IP64 IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది కాబట్టి మీకైతే వాటర్ నుంచి కూడా ఎక్కువసేపు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ దీని మీద మీరు ఎంతగా వెయిట్ పెట్టినా మీకైతే ఈ ఫోన్ అయితే ఒక అప్ టు 50 kg 60 kg వరకు అయితే క్యారీ చేసే ఎబిలిటీ అయితే ఉంది. సో మీకైతే ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా ఇంకా ఫోన్ అయితే వర్క్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ మోటో జీమాక్స్ వచ్చేసి మనకైతే 20th ఆగస్ట్ నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే 20th ఆగస్ట్ నుంచి అయితే మీకు సేల్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో కూడా మీరు చూసుకుంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వీటి మీద అయితే కొద్దిగా డిస్కౌంట్స్ వస్తాయి. సో అవి యూస్ చేసుకొని మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.